బావా, ఎప్పుడైనా ఎవరైనా నిన్నింతగా గుర్తించారా? నీ తెలివితేటల్ని, నీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ని మెచ్చుకున్నారా? లేదు. ఎంతసేపు పిఠాపురం మంగమ్మ. కష్టపడేది నువ్వు, నీ పేరే లేదు, పొగిడిన నోరే లేదు. నిజమే బావా, నీ విలువ నీదిగా సొసైటీకి తెలియాలంటే ఇలాంటి సర్కిల్ చాలా అవసరం. నాకు ఈ క్లబ్ చాలా చాలా నచ్చింది. నాకు నచ్చింది. అందరూ ఫారిన్ బిజినెస్లు చేసేవాళ్లే కదా, చాలా గొప్ప వాళ్ళలా ఉన్నారు. బావా, అందరికీ ఫారెన్ కార్లున్నాయట. ఉంటాయి, ఎందుకుండో? అందరూ మనలా ఎందుకుంటారు? నీ గురించి వాళ్ళు గొప్పగా చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా. నీకెంత విలువిచ్చారు? అంత నా గొప్పతనం అనేది మీ గ్రాని. నాకైతే ఈరోజు నీ గొప్పతనం తెలిసొచ్చింది బావా. అంతంత గొప్పవాళ్ళు కూడా నన్నెంతో గొప్పగా చూశారు, చాలా రెస్పెక్ట్ కూడా ఇచ్చారు. నాకైతే ఆ క్లబ్ మెంబర్షిప్ తీసుకోవాలనిపిస్తుంది బావా. మెంబర్ కాకముందే అంత ప్రిఫరెన్స్ ఇచ్చారంటే మెంబర్షిప్ తీసుకుంటే ఆకాశంలో కార్డు పెడతారు. బావా, నువ్వేదైనా మంచి ప్రెస్టీజియస్ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకో. నువ్వు ఇంకా ఎక్స్పోజ్ అవుతావు బావా. సాహు కలిశారుగా, అతనితో కలిసి మాట్లాడతా. అలాంటి వాళ్ళకి మంచి మంచి క్లబ్స్లో మెంబర్షిప్స్ ఉంటాయి. అంతున్నా ఎంత సింపుల్ గా ఉన్నారు. అదే నాకు బాగా నచ్చింది. వాళ్ళలో అస్సలు గర్వం లేదు. అమ్మమ్మకి ఏం లేకపోయినా ఎంత గర్వంగా కనిపిస్తుంది.